చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు. ఇప్పటికే 270 ఎకరాలు ట్యాంపర్ చేసినట్టు గుర్తించాం. 2 ఎంఆర్ఓల పైన 2 తహసీల్దార్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాం. 4 డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశాం. 4 విఏఓల్ని సస్పెండ్ చేశాం. 29 ఘటనలు గుర్తించాం. ఆల్రెడీ 270 ఎకరాలు రికార్డ్స్ ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి గుర్తించాం. ఇది త్వరితగతిన దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దీంట్లో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఎంత పెద్దోళ్ళైనా అని చెప్పారు. అక్కడున్న 2 మంత్రులు, ఇటు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు గారు ఏ విచారణకైనా ఏమని చెప్పారు. అయితే ఈరోజు వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దీని మీద సిబిఐ విచారణ వేయమని అడుగుతున్నారు. ఇది మహాధర్నా చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మహాధర్నాలో పాల్గొంటానని పిలిపించాడు. నేనేమంటానంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో 11 కేసుల్లో ముద్దాయి, అంటే అతిపెద్ద ముద్దాయి, దేశంలో ముద్దాయి మహాధర్నాలో పాల్గొంటాననటం ఎంతవరకు సబబో నాకు అర్థం కాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ 2011 ఆగస్టులో ఎఫ్ఐఆర్ కట్టింది. జగన్మోహన్ రెడ్డి మీద 2012 మార్చి 31న ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. 2015 ఫిబ్రవరి 26 మొదలైంది అటాచ్మెంట్స్. 230 కోట్లతో మొదలైంది అటాచ్మెంట్స్. అంటే 2011లో ఎఫ్ఐఆర్ కట్టిన సిబిఐ విచారణలో దాదాపు 2017కి ఈ 6 సంవత్సరాల్లో నీ మీద కట్టిన కేసు విచారించామని చెప్పి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఆ ఛార్జ్షీట్ల ద్వారా అక్రమంగా ఆస్తులు గుర్తించి 2524 కోట్ల రూపాయలు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అటాచ్మెంట్ చేసింది, ఆస్తులు జప్తు చేసింది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత సిబిఐ మీద నమ్మకం, అంత ఇది ఉంటే మీ 2524 కోట్ల రూపాయల ఆస్తులు 6 సంవత్సరాలు విచారించి సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీ అక్రమ ఆస్తులు అని చెప్పి 6 years ఇన్వెస్టిగేట్ చేసి అటాచ్మెంట్ ఇచ్చిన తర్వాత, జప్తు చేసిన తర్వాత మీరెందుకు మరుక్షణం ఆ ఆస్తుల్ని ప్రభుత్వానికి ప్రజలకి స్వాధీనం చేయలేదు అని అడుగుతున్నారు. ఒక పక్కనేమో ఇక్కడ సిట్ కాదు, ఇక్కడ సిబిఐ కావాలా, సిబిఐ అయితే నిరూపిస్తారు, నీ మీద నిరూపించారు, ఏం చేశావు? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీకేమాత్రం సిబిఐ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద ప్రేమ ఉంటే, వాత్సల్యం ఉంటే, నమ్మకం ఉంటే మీరు వెంటనే 2524 కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనం చేయండి. నేను మంత్రిగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీరు అడిగిన సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వానికి యాక్సెప్టెన్స్ పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి యాక్సెప్టెన్స్ పంపిస్తా. మీరు వెంటనే 2524 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ ఏదైతే అటాచ్ చేసిందో, 6 సంవత్సరాలు విచారించి నిర్ధారించిందో వాటిని వెంటనే సరెండర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ముద్దాయి, నేను ధర్నా చేస్తాను, మహాధర్నా చేస్తాను సిబిఐ ఎంక్వైరీ అంటే ఏమన్నా అర్థం ఉందా అంట. ఈరోజు ఒక సిబిఐలో పనిచేసిన ఒక కఠినమైన ఆఫీసర్ని సిట్కి అధిపతిగా వేసి ఈ రోజుకే యాక్షన్స్ మొదలైతే మీరు ఏమై కోరుతుంటారు నాకు అర్థం కావటం. విజయసాయి రెడ్డి A2 సిబిఐ కేసులో A2 మేము మహాధర్నా చేస్తామంటాడు. సిబిఐ కేసులో A5 సిబిఐ కేసులో A5 ధర్మాన ప్రసాదరావు గారు సిబిఐ గురించి మాట్లాడతాడు. కల్తీ నేను ఒక క్వశ్చన్ చేస్తుండా, బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఇచ్చున్నారు, మీరు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చున్నారు సిబిఐ ఎంక్వైరీ. అంతలా మద్యం మాఫియా కేసు మీ టైంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు, బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా సిట్ ఎంక్వైరీ చేయించారు అని చెప్పేసి నేను అడుగుతుండా. బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, విజయసాయి రెడ్డి గారు పెద్ద పెద్ద కేసుల్లో ముద్దాయిలందరూ సిబిఐ గురించి మాట్లాడితే నవ్వలేడు వాళ్ళు అర్థం కావటంలే. నేను అందుకే జగన్మోహన్ రెడ్డికి స్ట్రైట్గా మీరు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేస్తే మీరు ఎందుకు అప్పీల్ చేశారు? మీరెందుకు అవి మీ కేసులన్నీ కొట్టేయమని మీరెందుకు సుప్రీంకోర్టు దాకా పోయినారు?
సిబిఐ మీద నమ్మకం లేకనే కదా. అక్కడ మాత్రం మీది అక్రమం. సిబిఐ పెట్టిన కేసులు విచారించి 6 సంవత్సరాలు విచారించి మీ మీద అటాచ్మెంట్ ఇస్తే అక్రమం, కేసు కొట్టేయాలి, సుప్రీంకోర్టుకి పోతారు. ఇక్కడ మాత్రం సిబిఐ కోసం ధర్నా చేస్తారు. ఈ 2 నాలుకల ధోరణి ఏంటి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకే మీరు సరెండర్ చేయండి. మీరు ఆస్తులు సరెండర్ చేసిన తర్వాతనే మీకు సిబిఐ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. లేకపోతే మీరు కూడా సిబిఐ గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా 11 కేసుల్లో, సిబిఐ కేసుల్లో A1 ముద్దాయి ఉండింది. ఇంకే పొలిటీషియన్ లేరు. నెవర్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల్లో 7 దశాబ్దాల్లో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసుల్లో 11 కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉన్న ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మీరు మాట్లాడతారా? ఈరోజు శ్రీకాకుళంలో డైరెక్ట్గా నడి బొడ్డున మున్సిపల్ సైటు మీరు స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళంలో 2 ఎకరాల 14 సెంట్లు ధర్మాన ప్రసాదరావు గారి మీద ఆ రోజు దర్యాప్తులు చేశారు. అదేవిధంగా ఈయన బొత్స సత్యనారాయణ గారి మీద దాదాపు 4 ఎకరాలు మీరు ఆక్రమించిన విషయం కాంగ్రెస్ టైంలో ప్రజలందరికీ తెలుసు. వోక్స్ వ్యాగన్ కేసు ఏమైందో తెలుసు. దాంట్లో సిబిఐ కేసులో మీరు ముద్దాయిగా పేర్కొనడం అందరికీ తెలుసు. ముద్దాయిలందరూ కలిసి ఈరోజు మేము దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్తే అందులో తెలుగుదేశం కఠినంగా చర్యలు తీసుకున్న పరిణామాలు చూస్తూ ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని అంటున్నా. కాల్ మనీ కేసులో సిట్ వేసి శాసనసభలో ముఖ్యమంత్రి గారు చదివారు. ఇదిగో ఈ 24 మంది దీంట్లో వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఈ 21 మంది తెలుగుదేశం వ్యక్తులు ఉన్నారు, ఈ ఇంతమంది కాంగ్రెస్ ఉన్నారు, ఇంతమంది వామపక్షాలు ఉన్నారు, బీజేపీ ఉన్నారని చెప్పి శాసనసభలో చదివినిపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఇంపార్షియల్గా యాక్షన్ తీసుకునే దమ్ముండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది ప్రతిరోజు మీరు విశాఖపట్నం గురించి ప్రతిరోజు మాట్లాడితే, ప్రతిరోజు మీరు ఏదో దేశాన్ని ఉద్ధరించేవాళ్ళు, ఇక్కడేదో మేము షీల్డ్ చేస్తున్నాం, ముద్దాయిల్ని మేము కాపాడుతున్నాం అన్నట్టుగా మీరు మాట్లాడతారా? అందుకే నేను చెప్తుండా, ఎస్ మేము ఈరోజు సిట్ అంటే ఈ భూముల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఈ భూముల వ్యవహారం విచారించాల్సింది కేంద్రం అధికారులు కాదు. ఇదేమి మనీ లాండరింగ్ కాదు, లేకపోతే ఇంకొక యాక్ట్ కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములకు సంబంధించిన విచారణ. రెవెన్యూ అధికారులు ఎక్కడ తప్పులు చేశారో దాన్ని మీద చర్యలు తీసుకొని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇట్స్ నో వే కనెక్టెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అదర్ కంట్రీస్. ఇతర దేశాలకు భారతదేశానికి సంబంధించింది కాదు ఇది. భారతదేశంలో ఉండే అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కాదు. మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు తప్పు చేసి ఉంటే, ఎవరు వాళ్ళతో కొల్యూడ్ అయి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ భూములు స్వాధీనం చేసుకోవడం. దానికి సిబిఐ వచ్చి ఏం చేయాలా?